హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ శ్రీకళ వ్లాగ్. ఏంటి ఆలోచిస్తున్నారా? అరే ఈరోజు సండే ఏం చేసుకోవాలి, ఏం రైస్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? మీరేం టెన్షన్ పడకండి, నేను వచ్చేసా కదా. పుదీనా పులావ్ చాలా సింపుల్గా అండ్ తొందరగా అయిపోయేది, వెంటనే తీసేసుకుంటారు. అండ్ టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ఏదైనా ఈ రైసు నాన్ వెజే కాదు, వెజిటేరియన్ కూడా చేసుకోవచ్చు. అండ్ వెజిటేరియన్ లెక్క చాలా బాగుంటుంది. ఏ కర్రీకైనా బాగుంటుంది రైసు. ఫస్ట్ అదేమంటారు, బాండిల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి, మనకు చెక్క, లవంగము, ఇలాచి, బిర్యానీ ఆకు, ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత టమోటాస్ కూడా వేసి, టమోటాలు కూడా బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా వేయించేసుకోవాలి. అండ్ ఫస్ట్ సపరేట్గా కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి, ఇలాచి ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని అది బాగా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత ధనియాల పొడి, కొద్దిగా కారపొడి, కొద్దిగా గరం మసాలా అని వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని, అండ్ మనము ఎన్ని మనకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అని ఇష్టం అట్లా వాటర్ వేసుకొని బాగా తెల్లగాగనిచ్చి ఆ తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా ఉడకనించి అండ్ మళ్ళీ పెనం పెట్టుకొని ఇలా పెనం పెడితే మనకు అడుగంటకుండా బాగా రైస్ అవుతుంది. పెనం పెట్టేసి ఆ రైస్ పెట్టి దానిపైన కొంచెం బరువు పెట్టేస్తే అట్లా ఒక 5-10 మినిట్స్ వదిలేసామంటే చాలా బాగా వస్తుంది. ఆ నెయ్యి అండ్ కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ అట్లా ఒక 2-3 మినిట్స్ దమ్ము పెట్టేసుకొని ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళ భోజనం తిన్నట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా చెప్పండి కామెంట్లో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి ఎన్నో వంట వీడియోలు, ఆల్ వీడియోలు మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచ్.